ఈరోజు మన మిద్దె తోటలో పొన్నగంటి కూర తెంపుకుందామండి. పొన్నగంటి కూర కొంచెం నీళ్లు వేసినా ఎక్కువగానే కాస్తూ ఉంటుంది. దానికి చాలా మెయింటెనెన్స్ అవసరం లేదు, లో మెయింటెనెన్స్ది. అయినా సరే నేను కూర అంతా తెంపుకున్న తర్వాత కొంచెం వర్మి కంపోస్ట్ అది వేసేస్తూ ఉంటాను. ఎందుకంటే అది కూర ఒకసారి నేను తిని రెండోసారి నేను వేరొక కూర తినాలనేటప్పుడు అది నేను మిక్సీ పట్టేసి ఒకరోజు 2 రోజులు ఇలా ఫర్మెంట్ అయిన తర్వాత అన్ని మొక్కలకు వేసేస్తూ ఉంటానండి. ఇది చాలా మెత్తగా ఉంటాయి కదా ఆకులు, మిక్సీ పడ్డానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. నేను మునక్కూర కూడా అలానే చేస్తూ ఉంటాను, ఎరువుగా పనిచేస్తూ ఉంటుంది. కూర అంతా నేను తెంపేసుకున్నానండి. ఇదిగో ఇలాగా. ఇందులో నేను ఒక పాలకూర సైడ్ని చూడండి, ఆ పాలకూర ఒక్కటి మొలిసింది. ఇంక దీనికి కొంచెం నేను వర్మి కంపోస్ట్ అది వేసి నీళ్లు వేస్తాను, మళ్ళీ ఆకు తయారవుతూ ఉంటుంది. ఇదిగోండి మన మిద్దె తోటలో చాలా ఈజీగా పెంచుకున్న పొన్నగంటి కూర.